హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో వీడియోస్ అనేవి తప్పకుండా షేర్ చేయండి. సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల జస్ట్ షేరింగ్ చేయడమే. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే మీకున్న ఫేస్బుక్ వాట్సాప్లో సోషల్ మీడియాలో చాలా వరకు గ్రూప్స్ అనేవి కూడా ఉంటాయి కదా. సో మీరు యూస్ చేసే గ్రూప్స్ కానీ ఫేస్బుక్ వాట్సాప్ అలాగే మీకున్న సోషల్ నెట్వర్కింగ్ అన్నింటిలోనూ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మొత్తం అందరికీ కూడా వీడియోస్ అనేవి తప్పకుండా షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు కూడా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో తప్పకుండా ప్రతి వాళ్ళు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కన్ఫామ్ గా వీడియోస్ అనేవి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే, సో టుడే వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేవి చూద్దాం. సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేది ఆల్రెడీ ఒక పార్ట్ అప్లోడ్ చేశాను, ఇది పార్ట్ 2 అనమాట. సో అలాగే అంతకుముందు బోర్డ్స్ అండ్ సిమ్స్ కూడా అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఒక్కొక్క వీడియో మిస్ అయితే మీరు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మిస్ అవుతారు, ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనేవి చూసే ముందు ఒకసారి బోర్డ్స్ అండ్ సిమ్స్ లో పార్ట్ 3లో ఒక సమ్ అనేది చెప్పాను, షార్ట్ కట్ అనేది ఈ సమ్ అనేది. సో కొంతమందికి సరిగ్గా అర్థం కాలేదని కామెంట్ పెట్టారు. సో ఒకసారి బ్రీఫ్ గా ఈ సమ్ అనేది షార్ట్ కట్ చెప్తాను. సో ఇది చెప్పేసుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇచ్చిన సమ్ అని యాస్టీజ్ గా చూడండి, 40 కిలోమీటర్ 55 13. సో 40 55 13. సో వరుసగా యాస్టీజ్ వేసాను. అలాగే 30 44 10. ఓకే, సో 30 44 10 వాడు ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈజ్ గా నేను 2 లైన్స్ లో రాశాను అంతే. ఓకే, సో మీకు ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ వస్తే ఈ ఈక్వేషన్ మెథడ్ అనేది ఈక్వేషన్ వేసుకుని సాల్వ్ అనేది చేయండి, వచ్చేస్తుంది. సో మీరు ఒకసారి షార్ట్ కట్ అనేది మరొకసారి చెప్తాను. సో మీకు క్లియర్ గా ఉంటే షార్ట్ కట్ అనేది ఫాలో అవ్వండి, లేదా ఈక్వేషన్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. చూడండి, జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. చూడండి, ఇక్కడ 3 రోస్ అనేవి ఉన్నాయి కదా. జస్ట్ ఒక ఫస్ట్ థర్డ్ రో అనే దాన్ని మూసేయండి. మూసేస్తే ఫస్ట్ ఒక 2 ఉన్నాయి కదా, రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ వచ్చిన డిఫరెన్స్ అనేది వేసుకోవాలి. అలాగే సెకండ్ స్టెప్ లో ఫస్ట్ దాన్ని మూసేయండి. ఓకే, సో థర్డ్ మూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కి వచ్చాం. సో ఫస్ట్ దాన్ని మూసేసి మిగతా 2 లైన్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ డిఫరెన్స్ అనేది వేసుకుంటారు. థర్డ్ స్టెప్ లో సో మిడిల్ లైన్ అనేది మూసేసి మిగతా రెండింటి యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అనేది వేసుకుంటారు. ఓకే, సో జస్ట్ ఇక్కడ థర్డ్ నుండి లాస్ట్ నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మూసేయాలి, తర్వాత ఈ ఫస్ట్ది, తర్వాత మిడిల్ది. జస్ట్ 3 రోల్లో ఒక్కొక్క రోల్ మూసేస్తే వచ్చిన డిఫరెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ది మాత్రం 2 సార్లు వేసుకోవాలి. సో 110 అనేది 2 టైమ్స్ వేసుకుని సో మిగతా 2 స్టెప్ల యొక్క డిఫరెన్స్ అనేది వేసుకోవాలి. సో ఏది డౌన్ స్ట్రీమ్ ఏది అప్ స్ట్రీమ్ అనేది మీరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆబ్వియస్ గా మీకు తెలిసిపోతుంది. A+B పెద్దగా ఉన్న లెవెల్ అనేది A+B, అలాగే చిన్నగా ఉన్నది 5 అని. ఓకే, సో ఇలా తెలిసిపోతుంది. సో మీకు ఇంకా క్లారిటీగా ఉండడానికి ఒకసారి డైరెక్ట్ గా ఇక్కడ స్టెప్స్ అనేవి వేసి చూపించండి, ఇది నోట్ చేసుకోండి. సో చూడండి, అప్ స్ట్రీమ్ అనే దానికి ఓకే, సో జాగ్రత్తగా చూడండి. అప్ స్ట్రీమ్ అనే దానికి జస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ అని చెప్పాను కదా, 55 × 30 44 × 40. సో ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది. 5 స్టెప్ అనేది 55 × 30 44 × 40. ఈ స్టెప్స్ అనేది మటుకు 2 సార్లు వస్తుంది. అప్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ లో కూడా 5 స్టెప్ అనేది కామన్ అన్నమాట రెండింటికి. సో నెక్స్ట్ స్టెప్ మాత్రం ఇక్కడ కింద డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే, 44 × 13 55 × 10 అనమాట. ఓకే, సో ఒక స్టెప్ లో ఇది వస్తుంది, ఇంకో స్టెప్ లో 30 × 13 40 × 10. సో ఇది వస్తుంది. సో ఈ స్టెప్ అనేది నోట్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఒకసారి మీరు ఓన్ గా చేసి చూడండి. సో ఇది నోట్ చేసుకుని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే 5. దీన్నే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అంటారు, ఇది స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. సో మీకు ఇవన్నీ కూడా చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవుతారని, ఎందుకంటే డైరెక్ట్ గా పెద్దగా ఉన్నది డౌన్ స్ట్రీమ్, చిన్నగా ఉన్నది అప్ స్ట్రీమ్ అనమాట. ఇది A+B, ఇది A-B. సో ఇది సాల్వ్ చేస్తే వచ్చింది కదా, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు A-B అనేది వచ్చేసింది. ఓకే, సో ఓకే, ఈ నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చేస్తుండే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఈ ఈక్వేషన్ మాత్రం అనేది ఫాలో అవ్వండి. ఓకే, సో ఇంకా ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేవి చూద్దాం, మళ్ళీ టైం అనేది ఎక్కువైపోతుంది. సో ఒకసారి చూడండి, ఈ సమ్ ఏంటంటే 2 స్టేషన్స్ A and B are 110 kilometers apart. సో ఒక 2 స్టేషన్లు ఉన్నాయి A and B అనేది, వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఎంత ఉందంటే 110 కిలోమీటర్ అనేది ఉంది. ఓకే, సో 1 ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ A at 7 AM. ఒక ట్రైన్ అనేది ఏ స్టేషన్ లో 7ంటికి స్టార్ట్ అయింది 7 AM కి, అండ్ ట్రావెల్స్ టువార్డ్స్ ద B. ఏ దగ్గర నుండి B వైపు వెళ్తుంది అనమాట. 7 కి స్టార్ట్ అయ్యి ఎంత స్పీడ్ తో వెళ్తుంది, 20 km/h స్పీడ్ తో వెళ్తుంది. అదే అనదర్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది B స్టేషన్ లో స్టార్ట్ అయింది, ఇది ఎన్నింటికి స్టార్ట్ అయిందంటే 8 AM కి స్టార్ట్ అయింది, అండ్ ట్రావెల్స్ టువార్డ్స్ A ఎట్ ద స్పీడ్ ఆఫ్ 25 km/h. అయితే గనక ఆ రెండు ఎప్పుడు మీట్ అవుతాయని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి. సో ఇది ఒక స్టేషన్ అనమాట, ఇది ఏ ఇది B, రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అనేది 110 ఉందని చెప్తున్నాడు. ఒక ట్రైన్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తే ఇంకో ట్రైన్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి, ఈ రెండు కూడా మధ్యలో ఎక్కడ చోట మీట్ అవుతాయి కదా, అది ఎప్పుడు మీట్ అవుతాయని అడుగుతున్నాడు. సో ఈ ట్రైన్ అనేది ఎన్నింటికి స్టార్ట్ అయింది, 7 AM కి స్టార్ట్ అయితే ఈ ట్రైన్ అనేది 8 AM కి స్టార్ట్ అయింది. ఈ యొక్క ట్రైన్ స్పీడ్ వచ్చి 20, ఈ యొక్క ట్రైన్ స్పీడ్ వచ్చి 25 అనమాట. ఓకే, ఈ
సర్కిల్లో ఉన్నాయి స్పీడ్స్. ఈ ట్రైన్ స్పీడ్ 20, ఈ ట్రైన్ స్పీడ్ 25. ఇది 7 AM కి, ఇది 8 AM కి స్టార్ట్ అయితే మధ్యలో ఎక్కడో చోట ఎప్పటికప్పుడు మీట్ అవుతాయి కదా, అది ఎప్పుడు మీట్ అవుతాయి అని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి. సో రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ లో ఉన్నప్పుడు ప్లస్ అవుద్ది. అదొక పాయింట్ చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో. సో ఇది ఒకటి పక్కన పెట్టండి. సో చూడండి, ఈ ట్రైన్ అనేది ఎన్నింటికి స్టార్ట్ అయింది? 7ంటికి స్టార్ట్ అయింది. అంటే ఈ ట్రైన్ 8ంటికి స్టార్ట్ అవ్వక ముందే ఒక 1 అవర్ ముందు ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అయ్యి కొంత దూరం అనేది వస్తుంది కదా. సో సపోజ్ ఎంతో కొంత దూరం అనేది వస్తుంది. ఓకే, సో మనం ఈ ట్రైన్ స్పీడ్ అంతా 20 kmph. ఓకే, 20 kmph అంటాం కదా. సో అసలు kmph అంటే ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. అంటే ఒక గంటకి ఎంత ట్రావెల్ చేస్తుంది అన్నదాన్నే kmph అంటమాట. అంటే ఇది 1 అవర్ లో 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ ట్రైన్ అయితే 25 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. ఇది ఈ ట్రైన్ అనేది ఆల్రెడీ దీనికన్నా ఒక 1 అవర్ ముందు 7 AM కి బయలుదేరిపోయింది. అంటే 7 AM అంటే ఇది 8 AM అయ్యే లోపు 1 అవర్ ఉంది కదా, 7 to 8 అయిన టైము. ఈ 1 అవర్ లో ఈ ట్రైన్ అనేది కొంత ట్రావెల్ చేసేస్తుంది ఆల్రెడీ. ఎంత ట్రావెల్ చేస్తుంది 1 అవర్ లో అంటే 20 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ట్రైన్ అనేది ఒక 20 కిలోమీటర్స్ ఆల్రెడీ ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ట్రావెల్ చేసేస్తుంది. అంటే మొత్తంలో ఉన్న 110 డిస్టెన్స్ లో ఉండి ఆల్రెడీ ఒక 20 కిలోమీటర్ ఈ ట్రైన్ ట్రావెల్ చేసేసింది కాబట్టి ఇంకా 90 కిలోమీటర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేది 90 కిలోమీటర్ ఉంటుంది అనమాట, ఏకి బికి. సో ఇప్పుడు ఈ ట్రైన్ 8ంటికి కొంత ట్రావెల్ చేస్తున్నది. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది 8ంటికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ట్రైన్ 20 స్పీడ్ తో, ఈ ట్రైన్ 25 స్పీడ్ తో రెండు వస్తాయి. సో మీకు రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ లో ఉన్నప్పుడు ప్లస్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 90 కిలోమీటర్స్ ఏదైతే ఉందో డిస్టెన్స్ అనేది, సో ఇద్దరు, సో ఇప్పటిదాకా ఈ ట్రైన్ కాన్స్టెంట్ గా ఉంది ఎందుకంటే ఇది 8ంటికి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈ ట్రైన్ ఆల్రెడీ కొంచెం ఒక 1 అవర్ కి 20 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసింది. అంటే ఇంత డిస్టెన్స్ ఉంటే ఇది కొంచెం డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. ఇప్పుడు 8ంటికి కరెక్ట్ గా ఈ రెండు ట్రైన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది. ఇది 20 స్పీడ్ తో, ఇది 25 స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటే ఇలా రెండు కూడా ఒక టైం అనేది వచ్చేటప్పటికి కలుసుకుంటాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఇది డిస్టెన్స్ అనేది ఉంటే ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వక ముందే ఒక 1 అవర్ ముందు స్టార్ట్ అయింది కాబట్టి ఇది లైట్ గా కొంచెం ఎదరకు వచ్చి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇంకా ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ను ఇప్పుడు 8ంటికి ఇద్దరు కూడా కలిసి ఒకేసారి స్లోగా 20-25 స్పీడ్ తో ఇద్దరు కలిసి వచ్చి ఒక టైంలో మీట్ అవుతారు అన్నమాట. ఈ ఇద్దరు కలిసి ఎప్పుడు మీట్ అయ్యారని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఆపోజిట్ స్పీడ్ లో రిలేటివ్ స్పీడ్ యాడ్ అవుతాయి కాబట్టి ఇద్దరు స్పీడ్ 20 + 25. ఓకే, సో స్పీడ్ అనేది RS అనేది ఇప్పుడు 20 + 25 అవుతుంది, అంటే 45 అవుతుంది. సో ఈ 90 కిలోమీటర్స్ ని ఇద్దరు కలిసి చేస్తే 2 అవర్స్ లో రీచ్ అయిపోతారు అనమాట. సో 2 అవర్స్ తర్వాత ఇద్దరు కలుసుకుంటారు. మరి ఇప్పుడు ఆన్సర్ 2 అవర్స్ అని పెట్టుకోదు, అలాగే 7 కూడా యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరు కలిసి స్టార్ట్ అయింది ఎప్పుడు? సో ఈ ట్రైన్ 7 కి స్టార్ట్ అయినా సరే ఫస్ట్, బట్ ఇద్దరు కలిపి ఒకేసారి స్టార్ట్ అయింది 8 కి కాబట్టి 8 నుండి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ 8 అవర్స్ కి ఈ 2 అవర్స్ అనేది యాడ్ చేస్తే 10 అవర్స్ అనేది టైం అనమాట. సో 10 అవర్స్ కి వీళ్ళిద్దరు కూడా మధ్యలో కలుసుకుంటారు అనమాట. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా. సో ఏ అండ్ బి మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది ఉంటే ఈ ట్రైన్ 7 AM కి ఆల్రెడీ 1 అవర్ ముందు స్టార్ట్ అయిపోయింది కాబట్టి 1 అవర్ లో 1 అవర్ కి 20 km/h కాబట్టి ఒక 20 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేసేసి ఉంటుంది. సో ఈ 110 లో 20 అనేది మైనస్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరికి మధ్యలో 90 మాత్రమే డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు 8 AM కి ఇద్దరు కూడా 20 స్పీడ్ తో 25 స్పీడ్ తో ఇద్దరు కలుసుకుంటే రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో 90 / 45 చేస్తే 2 అవర్స్ లో కలుసుకుంటారు. 2 అవర్స్ అంటే ఎప్పుడు? 8 తర్వాత 2 అవర్స్ కి, సారీ 10 అవర్స్ కాదు ఇది, 8 అవర్స్ 8 AM కదా ఇది. సో 8 AM కి ఒక 2 AM కలితే 10 AM అనమాట. సో 10 AM కి వీళ్ళిద్దరు కూడా కలుసుకుంటారు. ట్రైన్ అనేది ఈ ట్రైన్ 7 AM కి స్టార్ట్ అయింది, ఈ ట్రైన్ 8 AM కి స్టార్ట్ అయితే వీళ్ళిద్దరు కలిసి మధ్యలో కలుసుకునే టైం ఎంత అంటే 10 AM. ఓకే, సో 10 AM కి వీళ్ళిద్దరు కూడా కలుసుకుంటారు అనమాట. సో ఒక 10 అవర్స్ అని చెప్పాను, 10 అవర్స్ కాదు, 8 AM కదా ఇది. 8 AM అయితే ఇంకో 2 అవర్స్ తర్వాత వీళ్ళిద్దరు కలుసుకుంటారు, అంటే 10 AM కి వీళ్ళిద్దరు కూడా కలుసుకుంటారు. ఓకే, సో క్లియర్ గా అర్థమైంది కదా సమ్ అనేది. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సమ్స్ లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సమ్ అనేది చూద్దాం. సో ఈ ట్రైన్ పాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 16 seconds. ఒక ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 16 seconds పడుతుంది. అండ్ ఏ మ్యాన్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ ఇన్ 4 seconds. అదే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న మ్యాన్ ని క్రాస్ చేయడానికి 4 seconds అనేది పడుతుంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఇచ్చాడు 100 meters అని. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేది ఆల్రెడీ ఒకసారి పార్ట్ 1 లో చూసాం కదా. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా కాన్సెప్ట్, ఒక మ్యాన్ దాటడానికి జస్ట్ ట్రైన్ లెంత్ అనేది దాటితే సరిపోతుంది x, బట్ ప్లాట్ఫామ్ దాటాలంటే x + y, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది క్రాస్ చేయాల్సి ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను పార్ట్ 1 లో. సో సేమ్ ఆ టైప్ ఆఫ్ సమ్మే కొంచెం చేంజ్ అయ్యింది అంతే. సో ఇక్కడ మనకి ఏంటి, ట్రైన్ లెంత్ అనేది దాటడానికి పట్టింది టైం ఎంత? సో చూడండి, మ్యాన్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ ఈజ్ 4 seconds, అంటే ఆ ట్రైన్ లెంత్ 4 seconds,
అలాగే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ దాటడానికి పట్టిన టైం అనేది 16 సెకండ్స్. బట్ ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది మనకి 100 ఇచ్చేసాడు కదా. సో 100/4 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై 16. సో ఇది డేటా ఈక్వేషన్ అనేది మనకు రాసుకుంటే సమ్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో 100/4 అనేది తెలుసు కాబట్టి, సో 100/4 అంటే మనకి ఎంత 25. సో 25 మీటర్ పర్ సెకండ్ అనేది ట్రైన్ యొక్క స్పీడ్. మన కిలోమీటర్లో కావాలి కాబట్టి 25 ఇంటూ 18/5 కిలోమీటర్లకు మారాలంటే పెద్దది కాబట్టి 18/5 చేయాలి. అలాగే చిన్నదైతే 5/18 చెప్పాను కదా. సో 5 5 సో 18 5 90. సో 90 kmph అనేది ట్రైన్ యొక్క స్పీడ్ అనమాట. సో ఇప్పుడు చూడండి 100 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఉంది కదా బై 16. సో దీని యొక్క స్పీడ్ ఎంత 90. సో 90 స్పీడ్ మనం మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకుంటే సో ఎంత వస్తుంది 19 ఇంటూ 5/18 వస్తుంది. ఓకే, సో 5/18. సో 18 ఇందులో 5 టైమ్స్ పోతే 5/25. సో ఆల్రెడీ మనకి మీటర్ పర్ సెకండ్ లో ఉంది కదా. సో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ మీటర్ పర్ సెకండ్ లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 16 అనేది సెకండ్స్ లోనే ఉంది కాబట్టి. సో 100 ప్లస్ p/16 అనేది 25 కాబట్టి. సో నెక్స్ట్ 100 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 16 పైకి వెళ్ళిపోతుంది 25 ఇంటూ 16. ఓకే, సో 25 ఇంటూ 16 16 5 8 అంటే 400. సో 100 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 400 అయితే సో ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఎంత అవుతుంది 300 అనేది అవుతుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేను కిలోమీటర్లకు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో ఒక ట్రైన్ లెంత్ అనేది మ్యాన్ దాటితే 4 సెకండ్స్ పట్టిందంటే ఆ ట్రైన్ లెంత్ దాటితే సరిపోదు కదా. ట్రైన్ లెంత్ అనేది డిస్టెన్స్ అవుతుంది. అలాగే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ దాటడానికి 16 సెకండ్స్ పట్టింది. మన ట్రైన్ లెంత్ దాడి ఇచ్చేసాడు కాబట్టి 100/4 వేసుకుంటే ట్రైన్ స్పీడ్ అనేది 24 మీటర్ పర్ సెకండ్. ఇది ట్రైన్ యొక్క స్పీడ్ అనమాట. సో కిలోమీటర్లకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటే మార్చుకుంటాం, బట్ ఇక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో 100 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై 16 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అనేది స్పీడ్. సో 90 కాదు, సో ఈ స్టెప్ అనేది మర్చిపోండి ఇంకా. సో 25 మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ కదా. సో ఎందుకంటే ఇక్కడ సెకండ్స్ లో ఉంది కాబట్టి మనకు డైరెక్ట్ గా మీటర్ పర్ సెకండ్ లో ఉంటే సరిపోతుంది. సో 16 అనేది పైకి వచ్చేస్తుంది. సో 100 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది 25 ఇంటూ 16 అంటే 400 అనమాట. సో ఈ 100 లోని మైనస్ చేస్తే ప్లాట్ఫామ్ లెంత్ అనేది 300 అనమాట. ఓకే, సో ట్రైన్ లెంత్ అనేది 100, ట్రైన్ యొక్క స్పీడ్ 25 మీటర్ పర్ సెకండ్. ఒక ట్రైన్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అడిగితే 90 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది, ప్లాట్ఫామ్ లెంత్ వచ్చి 300. ఓకే, సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చూసిన సమ్ లాంటిది ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సమ్ అనేది చూద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ ఈస్ 330 కిలోమీటర్ పర్ అవర్. సో ఒక 2 స్టేషన్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది 320. సో ఇందాక బ్యాక్ పేజ్ లో చూసిన సమ్ లాంటిది ఇది కూడా కొంచెం చేంజ్ ఉంది అంతే. సో ఇది ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేషన్ విత్ ద స్పీడ్ ఆఫ్ 30. అట్ ద సేమ్ టైమ్ అనదర్ ట్రైన్ ఫ్రమ్ సెకండ్ స్టేషన్ విత్ ద స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్. ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ వేర్ ద మీట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేషన్ ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సేమ్ ఇందాకట్లాగే సమ్. సో 2 స్టేషన్స్ ఉన్నాయి, ఏ అని బి అనే స్టేషన్స్. రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అనేది 320 కిలోమీటర్. సో ఏ స్పీడ్ వచ్చి 30 అయితే బి స్పీడ్ వచ్చి 25. సో వీళ్ళిద్దరూ కలిసి ఇందాకైతే ఇక్కడ ఏ అనేది ఎన్నింటికి స్టార్ట్ అయింది, బి అనేది ఎన్నింటికి స్టార్ట్ అయింది అని ఇద్దరు కూడా టైమ్స్ అనేది ఇచ్చి సో ఇద్దరు కూడా మధ్యలో ఎక్కడ మీట్ అవుతారు అని అడిగాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, టైమ్స్ అనేవి వాళ్ళు రెండు కూడా ఒకే టైంలో స్టార్ట్ అయినాయి అని చెప్పాడు. ఈ ఫస్ట్ ట్రైన్ అనేది ఎప్పుడు మీట్ అవుతుంది, డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ వేర్ ద మీట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేషన్. ఇది ఫస్ట్ స్టేషన్ దగ్గర నుండి ఎంత టైంలో కలుసుకుంటాయి, ఎప్పటికి కలుసుకుంటాయి అని అడుగుతున్నాడు. సో చూడండి, సమ్స్ అనేవి 2 టైప్స్ లో చేయొచ్చు. సో ఫస్ట్ ఇందాక చేసిన మోడల్లో చేసినట్లయితే సో 330 కిలోమీటర్స్ రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ కాబట్టి రెండు కూడా ప్లస్ అవుతాయి. అంటే 55 అంటే 5 5s 11 5s 11 3s అంటే 5 6 అంటే 6 అవర్స్ లో మీట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అయినా 6 అవర్స్ మీట్ అవుతుంది. ఎక్కడి నుండి అడిగాడు, ఫ్రమ్ ద ఫస్ట్ స్టేషన్ అడిగాడు. అంటే ఫస్ట్ స్టేషన్ స్పీడ్ అంతా 30 ఇంటూ 6 అంటే 180 కిలోమీటర్. అంటే ఇక్కడ నుండి ఒక 180 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ స్టేషన్ నుంచి చూసుకున్నట్లయితే 180 కిలోమీటర్స్ తర్వాత 2 ట్రైన్స్ కూడా మీట్ అవుతాయి. ఫస్ట్ స్టేషన్ నుండి అడిగాడు కాబట్టి. సో ఇందాక సమలాగే ఈ ట్రైన్ 2 కూడా ఒకే టైం కాబట్టి సో ఇది 30 స్పీడ్ తో వస్తూ ఉంటది, ఇది 25 స్పీడ్ తో వస్తూ ఉంటది. ఇది ఇటువైపు నుండి 180 కిలోమీటర్స్ అనేది వచ్చినట్లయితే ఇది ఒక 150 కిలోమీటర్స్ అనేది వస్తుంది, అప్పుడు మీట్ అవుతాయి అనమాట అక్కడ. సో ఓకే, సో సెకండ్ స్టేషన్ నుండి అడిగినట్లయితే ఏం చేస్తాం, 25 ఇంటూ 6 అంటే 150 కిలోమీటర్స్ తర్వాత. సో ఇటువైపు నుంచి చూస్తే 150 కిలోమీటర్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే ఈ డిస్టెన్స్ అనేది 150 కిలోమీటర్స్ దగ్గర కలుసుకుంటాయి ఇద్దరు కూడా. ఇటువైపు నుంచి చూస్తే 180 కిలోమీటర్స్ దగ్గర కలుసుకుంటాయి అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇందాక సమలాగే సేమ్, బట్ ఇక్కడ ఫస్ట్ స్టేషన్ నుండి ఎప్పుడు కలుసుకుంటాయని అడిగాడు. ఫస్ట్ స్టేషన్ నుండి అయితే 180 కిలోమీటర్స్ దగ్గర కలుసుకుంటాయి. ఓకే, సో డిస్టెన్స్ అనేది 330, రిలేటివ్ స్పీడ్ అనేది 2 ఒకే టైం స్టార్ట్ అయినాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది కాబట్టి 30 + 25
55 అనేది వేస్తే 330/55 అంటే 6 hours తర్వాత కలుసుకుంటాయి. సో ఫస్ట్ స్టేషన్ దగ్గర నుండి కాబట్టి 30 × 6 అంటే 180 కిలోమీటర్స్ దగ్గర చేర్చుకుంటాయి. అదే సమ్ని సెకండ్ స్టేషన్ నుండి అడిగితే సో 25 × 6 చేస్తే 150 కిలోమీటర్స్ దగ్గర కలుసుకుంటుంది అనమాట. సో ఈ టైప్ లో ఒకటి చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఇన్వర్స్ లో ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ రేషియో తీసుకుంటే మనకి సమ్ అనేది వచ్చేస్తుంది. సో 30/25 అంటే రేషియో 6 5 5 5 ఓకే. సో 5 6 5 5 సో రేషియో అనేది వచ్చేసింది కదా. సో 330 ఇంటూ వాడు అడిగింది ఏంటి ఫస్ట్ స్టేషన్ నేను అడిగాడు కాబట్టి 6/11 అంటే 11 3s 6 3s 180 km/h. సో ఇలా డైరెక్ట్ గా రేషియో వేసుకుని ఈ టైప్ లో చేయొచ్చు. సో లేదా మీకు ఆల్రెడీ చెప్పిన ప్రాసెస్ లో ఈ టైప్ లో చేసేసుకోవచ్చు. అలాగే సెకండ్ స్టేషన్ అడిగితే 330 ఇంటూ 5/11 11 3s 150. సో సెకండ్ స్టేషన్ నుండి అడిగితే 150, ఫస్ట్ స్టేషన్ నుండి అడిగితే 180 దగ్గర కలుసుకుంటాయి అనమాట. ఓకే క్లియర్ కదా. సో ఇంకొక సమ్ అనేది చూద్దాం. సో ఏ ట్రైన్ 100 meters long takes 6 seconds to cross a man walking at the 5 km/h in a direction opposite to the train. Find the speed of the train. సో ఒక రెండు ట్రైన్లు అటువైపు నుండి వచ్చినా అలాగే ఒక మ్యాన్ వచ్చినా సరే స్పీడ్ అనేది ఎప్పుడు రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ అయితే ప్లస్ అవుద్ది, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అవుద్ది. సో అది మ్యాన్ కానీ ట్రైన్ కానీ, ఒక మ్యాన్ ట్రైన్ కానీ ఒక మ్యాన్ ట్రైన్ కానీ లేదా రెండు ట్రైన్స్ అయినా అవ్వచ్చు. ఓకే సో ఇందులో మార్పు అనేది ఉండదు రిలేటివ్ స్పీడ్ అనేది. సో ఇక్కడ దీనికి చిన్న షార్ట్ కట్ ఏంటంటే సో జస్ట్ చూడండి. సో 100 meters ట్రైన్ అంటే డిస్టెన్స్ 100 అవుతుంది, అలాగే టైం అనేది 6 seconds అయింది. సో దీన్ని మనం km/h లోకి మార్చుకోవాలి కాబట్టి ఇది km/h లో ఇచ్చే స్పీడ్ కాబట్టి సో 18/5 చేస్తే సో 6 అనేది ఇందులో 3 times పోతుంది, 5 ఇందులో 20 times పోతుంది అంటే 2360 km/h. సో వీడు ఇంకో ట్రైన్ స్పీడ్ ఒక ట్రైన్ స్పీడ్ ఇచ్చి ఇంకో ట్రైన్ స్పీడ్ అడిగినా లేదా ఒక ట్రైన్ స్పీడ్ ఇచ్చి ఇంకో మ్యాన్ స్పీడ్ ఈ టైప్ లో ఇచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ సమ్స్ కి సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చాడు. సో జనరల్ గా మనం ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది, సో సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మనకి తెలుసు. కానీ ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మీకు షార్ట్ కట్ ఏంటంటే ఆపోజిట్ అని ఇచ్చినట్లయితే సో జనరల్ గా ప్లస్ అవుతుంది కాబట్టి మామూలుగా మైనస్ చేయాలి. అంటే 60 లోండి ఈ 5 మైనస్ చేస్తే 60 - 5 55 km/h అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో షార్ట్ కట్ అనేది ఇది. సో జస్ట్ మీకు కొంత టైం సేవ్ అవుతుంది. జస్ట్ ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో ఆపోజిట్ అని ఇస్తే రివర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు జనరల్ గా చేయాల్సిన ప్లస్ కాబట్టి మైనస్ చేయాలి, మైనస్ అయితే ప్లస్ చేయాలి. సో అసలు కాన్సెప్ట్ అనేది చూసినట్లయితే సో జనరల్ గా డిస్టెన్స్ అనేది 100 ఉంది. సో రిలేటివ్ స్పీడ్ ఇటువైపు నుండి ట్రైన్ వస్తే ఇటువైపు నుండి మ్యాన్ వస్తుంది. ట్రైన్ స్పీడ్ మనకి తెలియదు కాబట్టి x అనుకుందాం. సో రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ ప్లస్ కదా. సో మ్యాన్ యొక్క స్పీడ్ వచ్చి +5. సో ఇది కాన్సెప్ట్. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సరే 6 seconds అనమాట. సో ఇది మీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్స్ లోకి మార్చుకోవాలి, km/h లో ఉన్నది. సో అంటే ఏం చేస్తాం ఇంటూ 5/18 చేస్తాం. సో 18 అనేది పైకి వెళ్ళిపోతుంది. ఓకే సో 5 100 లో 20 times పోతే ఈ 6 అనేది ఇక్కడ 3 times పోతుంది. అంటే x + 5 = 60 అనమాట. సో అంటే అప్పుడు x ఎంత అవుతుంది 55 అవుతుంది. 55 km/h స్పీడ్. సో ఇది నార్మల్ గా ప్రాసెస్ x + 5 ఇదంతా వేసి. సో మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కనుక చిన్న షార్ట్ కట్ టైప్ లో ఈ టైప్ లో గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేది ఇచ్చినప్పుడు ఒక మ్యాన్ గానీ ఆపోజిట్ లో వచ్చే ట్రైన్ గానీ ఇచ్చి ఇంకోటి అడిగినప్పుడు సో జస్ట్ రివర్స్ లో ప్లస్ చేయాల్సింది మైనస్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఈ టైప్ లో చేయాలి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనేవి. సో మాక్సిమం ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ అండ్ టైమ్స్ లో ఏ టైప్ ఆఫ్ సమ్ అన్నా చేయగలరు. సో చాలా వరకు ఈ సమ్స్ అన్ని కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ లో కూడా కలిసి ఉంటాయి. మీకు నెక్స్ట్ క్లాస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పినప్పుడు ఇంకేమైనా సమ్స్ అనేవి మిగిలితే అందులో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సో తప్పకుండా వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. సో ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఓకే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే థ్యాంక్ యూ.